వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మేము మా పైత్యం. సో ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పటికే thumbnail చూస్తే అర్థమైపోవాలి మీకు. మా బుడ్డోళ్ళకి భోగి పండ్లు పోస్తున్నారు అనమాట. అలానే మా అక్క వాళ్ళు చేసిన పిండి వంటలు కూడా ఉన్నాయి. అన్ని క్లిప్స్ యాడ్ చేసి ఒక వీడియో మీరు చూసేయండి. నేను చాలా కష్టం ఏమంటే పిండి వంటలు నేను ఇప్పుడు చేయాలి యాక్చువల్లీ, అందుకే ఎంత రెడీ వచ్చింది పిండి వంటలు చేయడానికి. సో మేము కాసేపు లోపల ఆడుకొని అంతా చిల్ అయి బయటకు వెళ్ళేసరికి మా పెద్దమ్మ వాళ్ళు అండ్ మా అక్క వాళ్ళు అందరూ కలిసి పిండి వంటలు చేస్తూ ఉన్నారు. మేము కూడా వెళ్ళి జాయిన్ అయ్యామన్నమాట. వాళ్ళు ఎలాగో పని చేస్తున్నారు కదా, అట్లీస్ట్ మనం డిస్టర్బ్ చేద్దాము అని చెప్పి వెళ్ళాము. అమ్మా ఏం చేస్తున్నావు? చక్కగారులు ఎందుకు? ఈ పండగ సందర్భంగా మనం అయితే అటు ఇటు కాకుండా ఆంధ్ర కాదు మంది తెలంగాణ కాదు మనం సత్నాలు ఉండవు. మన చక్కగారులు, కారపూస, చక్రాలు. ఎందుకు కంపల్సరీయా సంక్రాంతికి ఇలా చేయడం? అందులో పెద్ద ఫెస్టివల్ ఒకటి, ఎక్కువ రోజులు సెలవులు ఇస్తారు కాబట్టి ఇవన్నీ పిల్లలు తీసుకెళ్తుంటారు. ఓకే. ఏ భానుమతి గారు, మీకు ఏం తెలుసు చెప్పండి సంక్రాంతికి ఇలా అరే ఇప్పుడే తీసుకెళ్ళి కొంచెం పనివంతుడు పాపం ఇంట్లో పనులన్నీ ప్రభల చేస్తున్నాడు. చిన్నగా ప్రభల పని చేయడం కోసం మంచిగా డ్రెస్సింగ్ చేసుకొని వచ్చింది. నాకు అలా అనిపించట్లేదు. పొద్దున మొత్తం వేసుకోకుండా తెల్లారిద్ది ఇలా అయితే. నవతకు 4 చేసే లోపు నువ్వు ఒకటి చేస్తున్నావు. ఎలాగో రేపు నుంచి తింటాం కదా, అట్లీస్ట్ ఫార్మాలిటీకి మేము హెల్ప్ చేయమని అడిగితే మొత్తం మాకు వదిలేసి వెళ్ళిపోయారనమాట మా వాళ్ళు. సో ఫైనల్గా పిండి వంటలు అయిపోయిందనమాట. నెక్స్ట్ భోగి పండ్లు పోద్దాం బుడ్డోళ్ళకి అని చెప్పి ప్లాన్ వేసుకున్నాము. ఈ ప్లేస్ మా ఇంట్లో కామన్, ఏ అకేషన్ అయినా కానీ ఇదే ప్లేస్ ఉంటుంది కామన్గా. ఈసారి ఏంటంటే మేము బ్యాక్ డ్రాప్ ట్రై చేద్దాము, అంటే కొంచెం నైట్ కూడా అయింది కదా, బ్యాక్ డ్రాప్ ఉంటే కొంచెం బాగా కనిపిస్తుంది వీడియో ఫొటోస్లో అని చెప్పి మా పెద్దమ్మ వాళ్ళ శారీస్తో బ్యాక్ డ్రాప్ ట్రై చేసాము. ఒకటి అనుకున్నాం కానీ ఒకటి వచ్చింది. ఫైనల్గా అయితే బ్యాక్ డ్రాప్ చేసేసామన్నమాట. సో అప్పటికే లేట్ అవటంతో మా వాళ్ళు ఫుల్ హడావిడిగా ఉన్నారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కటి రెడీ చేస్తున్నారు. దీంట్లో ఏమేమి ఉన్నాయి అక్క? రేగిపళ్ళు, చాక్లెట్స్, పువ్వులు, చెరుకు ముక్కలు, రూపాయి కాయిన్స్, 1 రూపీ కాయిన్స్. ఓకే. సో ఇంకా అందరూ భోగి పండ్లు పోసేసారు. తర్వాత కొన్ని రిచువల్స్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇలా అన్నీ అయిపోయాక మా డేని ఇలా ఎండ్ చేసుకున్నాం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మీరు మా వీడియో చూస్తే మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్
టు అవర్ ఛానల్. ఛానల్ పేరేంటి? మేము మై పత్యం.